అడుగుతున్నా, మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. జాబు రావాలంటే మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. 5 లక్షల నిరుద్యోగుల ఎదురుచూపుకి నేడు తెరపడింది. 6 ఏళ్లుగా ఏపీలో డిఎస్సి ఊసేలేదు. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో తొలి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే అని అన్నారు. నేడు ఇచ్చిన మాటపై నిలబెట్టుకొని డిఎస్సి పైనే తొలి సంతకం చేశారు. జగన్ అధికారంలోకి రాకముందు తాను అధికారంలోకి వస్తే డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా నిర్వహిస్తామన్న డిఎస్సి జాబ్ క్యాలెండర్ని జగన్ మరిచిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో నిరుద్యోగుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై చేశారు. ఏపీ మెగా డిఎస్సిలో 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉండనుందని సమాచారం. అక్టోబర్ నాటికి పరీక్ష పూర్తి చేసి అర్హుల్ని విధులు కేటాయిస్తారని తెలుస్తోంది. టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న యువత కళ నేడు నెరవేరింది. (16,347) పోస్టుల్లో ఎస్జిటి 6,371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 7,725 పోస్టులు, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు ఉన్నాయి. గత నోటిఫికేషన్ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ పై చంద్రబాబు సంతకం చేశారు. ఎన్నో ఏళ్లుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని కోచింగ్ సెంటర్లు చుట్టూ తిప్పి వారికి డబ్బు సమయాన్ని వృధా చేసింది. జగన్ ప్రభుత్వం చాలకుండా అస్తవ్యస్తంగా విడుదల చేసిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ పై సంతకం చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే చివరిసారిగా 2018 డిఎస్సి నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేశారు. కాగా ఎంతో మంది నిరుద్యోగుల కళ చంద్రబాబు తొలి సంతకంతో నెరవేరనున్నాయి. ఇంకా పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేయనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.